నందిగామ నియోజకవర్గం టీడీపీ కంచుకోట అనే సంప్రదాయం తిరిగి కొనసాగుతోందన్నారు నందిగామ టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య. తన తండ్రి ఆశయాలు కొనసాగించేందుకు కృషి చేస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానంటున్న సౌమ్యతో మా కరెస్పాండెంట్ కాంతి ఫేస్ టు ఫేస్. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. అందులో కృష్ణా జిల్లా నుంచి తంగిరాల సౌమ్య పేరును కూడా ప్రకటించడం జరిగింది. మొదటి లిస్టులోనే ఎంతో మంది సీనియర్ నాయకుల పేర్లు లేకపోయినప్పటికీ కూడా ఏదైతే ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి తంగిరాల సౌమ్య పేరుని అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలో తంగిరాల సౌమ్య అంతా ఉన్నారు. మేడం చెప్పండి, కంగ్రాచులేషన్స్, మళ్ళీ సీటు మీకు అనౌన్స్ చేశారు బాబు గారు. ఎలా వెళ్ళబోతూ ఉన్నారు ముందుకి? ప్రస్తుతం నియోజకవర్గ పరిస్థితి ఏమిటి? థ్యాంక్ యూ అండి. ముందుగా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించినందుకు జనసేన టీడీపీ. ఈ బాధ్యత మాత్రం మేము వమ్ము చేయమండి. తప్పకుండా ఈ 2 నెలలు కూడా మేము సైనికుల్లా పోరాడతాం. నందిగామ అంటేనే తెలుగుదేశానికి కంచుకోట. దురదృష్టవశాత్తు మొన్న మేము ఒక ఛాన్స్ మాయల రాష్ట్రం అంతా కూడా ఏ విధంగా మోసపోయిందో నందిగామ ప్రజలు కూడా మోసపోయారు, అక్కడ కోల్పోవాల్సి వచ్చింది. ఈ 4.5 సంవత్సరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ప్రభుత్వ వ్యతిరేకత చూశారు, నందిగామలో కూడా ముఖ్యంగా లోకల్ ఎమ్మెల్సీ బ్రదర్స్ మీద చూశారు. గతంలో చూడండి, రాజకీయాలు నందిగామలో చూశారు. మాఫియా కానీ, ఇసుక మాఫియా కానీ, మైనింగ్ మాఫియా కానీ, కమిషన్స్ వసూలు కానీ, ల్యాండ్ మాఫియా కానీ, కేసులు కానీ, అక్రమంగా కేసులు పెట్టడం కానీ, ఇవన్నీ కూడా ప్రజలు చూశారు. తీవ్ర వ్యతిరేకత ఉన్నారు. తప్పకుండా మంచి మెజార్టీతో మేము నందిగామలో పసుపు జెండా ఎగరవేస్తామండి. అదేవిధంగా జనసేన తెలుగుదేశం కూటమి యొక్క లక్ష్యం ఏంటంటే భవిష్యత్తులో మళ్ళీ ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీ అనేది ఉండకూడదు, మళ్ళీ ఉమ్మడి ప్రభుత్వం రావాలి, రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలనే ఉద్దేశంతోనే పోరాడుతున్నారు. గత 4.5 సంవత్సరాలుగా చూసాం, అనేక పోరాటం చేశారు మీరు. మీ నందిగామ నియోజకవర్గంలోనే అనేక సార్లు దాడులు చేయొచ్చు, మీరు అర్ధరాత్రి వెళ్ళి పోలీస్ స్టేషన్ల ముందు బైఠాయించిన ఇవి కూడా ఉన్నాయి, సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటువంటి సందర్భాలన్నింటినీ కూడా వైసీపీ క్రియేట్ చేసిందని మీరు చెప్తూ ఉన్నారు. కానీ అభివృద్ధి విషయంలో మేమే ముందుకు వెళ్ళామని వైసీపీ చెప్తోంది. నిజంగా నందిగామలో ఎటువంటి పరిస్థితి ఉంది? 2014-19లో జరిగినంత అభివృద్ధి రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు జరగలేదు. అంత అభివృద్ధి జరిగింది. ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా రాజధాని లేని సమయంలో కూడా బస్సుల్లో ఉండి రాజధానిని ఏ విధంగా తీసుకొచ్చారో, అదేవిధంగా అభివృద్ధి సంక్షేమాన్ని ఏ విధంగా ఒక తాటి మీద తీసుకొచ్చారో, ముఖ్యంగా గ్రామాల్లో ప్రతి గ్రామాల్లో కూడా 90% సిమెంట్ రోడ్లు వేశారు. రహదారులు కనెక్టివిటీ బీటీ రోడ్లు వేయటం కానీ, సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడం, చంద్రన్న బీమా, పెళ్లి కానుక, ఎస్సీ లోన్స్, ఎస్టీ లోన్స్, గృహాలు మంజూరు చేయటం కానీ, ఇవన్నీ చూస్తే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా అతిపెద్ద డెవలప్మెంట్ ఆ పీరియడ్లో జరిగింది. కాబట్టి అభివృద్ధి జరగలేదనేది చాలా హాస్యాస్పదం. ఇది మేము ఖండిస్తున్నాం. తప్పకుండా రేపు మంచి మెజార్టీతో మేము నందిగామలో పసుపు జెండా ఎగరవేయబోతున్నాం అండి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నా పైన ఇచ్చిన ఏదైతే బాధ్యతను నేను ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాను. నందిగామలో టీడీపీ కంచుకోటగా ఉంది. అదే విషయాన్ని మరొకసారి ప్రూవ్ చేసుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నానంటున్నారు తంగిరాల సౌమ్య. కెమెరా పర్సన్ జీవన్తో కాంతి, హెచ్ఎం టీవీ. గ్రూపు రాజకీయాలను పక్కన పెట్టి అందరినీ కలుపుకొని వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామని కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి అమలినేని సురేంద్రబాబు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెబుతున్న సురేంద్రబాబుతో మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. టీడీపీ జనసేన ఉమ్మడిగా ప్రకటించిన జాబితాలో అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున అభ్యర్థులను ప్రకటించడం. జిల్లా వ్యాప్తంగా కూడా 9 మంది అభ్యర్థులను ప్రకటించారు. ప్రస్తుతం కళ్యాణదుర్గం అభ్యర్థిగా అనౌన్స్ అయినటువంటి అమిలినేని సురేంద్రబాబు మన ఉన్నారు. సార్, ముందుగా కంగ్రాట్స్. ఎట్లా అనిపిస్తుంది అంటే కళ్యాణదుర్గం నియోజకవర్గానికి మీరే అభ్యర్థిగా కొద్దిసేపటికి అనౌన్స్ అయిన నేపథ్యంలో క్యాంపెయిన్ ఎట్లా చేయబోతున్నారు, ఎట్లా నియోజకవర్గంలో? ముఖ్యంగా మొట్టమొదటిగా మా అధ్యక్షుడు పార్టీ చంద్రబాబు నాయుడు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని కూడా ఎప్పుడు నిలుపుకొని ప్రజలతో మమేకమై ముందుకు వెళ్తారని తెలియజేస్తున్నా. అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ గారికి మరియు అచ్చెన్నాయుడు గారికి అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరియు కళ్యాణదుర్గ ప్రజలు, అక్కడున్న నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా హనుమంతరాయ చౌదరి గారు, నేను వారి ఆశీస్సులతో నియోజకవర్గంలో ముందుకెళ్తున్నాను. ఎందుకంటే ఆయన చాలా ముందు నుంచి 40 సంవత్సరాల నుంచి పార్టీ కోసం ఎంతో ఎనలేని
సేవ చేశారు. ఎమ్మెల్యేగా కావచ్చు, రకరకాల పదవులతో ఉన్న ఆయన పార్టీ కోసం, ప్రజల కోసం ఎంతో సేవ చేశాడు. అలాగే ప్రస్తుతం ఇన్ఛార్జ్గా ఉన్న ఉమామేశ్వర నాయుడు కూడా గత 4.5 సంవత్సరాల నుంచి కూడా ఎంతో పార్టీ కోసం కృషి చేసి పార్టీని బలోపేతం చేసి ఎంతో పటిష్టమైన స్థాయిలో నిలిపినందుకు వాళ్ళందరికీ ఉన్న కృతజ్ఞతలు. వాళ్ళందరితో కలిసిమెలిసి నేను ముందుకు వెళ్తానని తెలియజేస్తున్నా. అంటే ముందు నుంచి కళ్యాణదుర్గంలో గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా కలిసిన దాఖలలో గ్రూపులుగానే వాటిని ఎట్లా మీరు కోఆర్డినేట్ చేస్తారు? మిమ్మల్ని కూడా కొంత అపోజ్ చేస్తున్నటువంటి కొంత వర్గం అక్కడ ఉంది. ఎట్లా దీన్ని ఎంత ఓవర్కమ్ చేయబోతుంది? నేను అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తా. అలాంటివి ఏమేమి ఉంటే పార్టీ అధ్యక్షుల వారు చూస్తారు. దానికి నేనైతే అందరినీ కలుపుకొని ప్రజల్ని, కార్యకర్తలని, నాయకుల్ని, ఎవరైతే మాకు సంబంధించిన పార్టీకి సంబంధించిన అందరినీ కూడా ముందుకు కలుపుకొని ముందుకు వెళ్తానని తెలియజేస్తాను. ఇప్పటికే ఫస్ట్ లిస్ట్లోనే మీ పేరు అనౌన్స్ చేశారు. నియోజకవర్గంలో కొంత గ్రౌండ్ వర్క్ కూడా చేస్తున్నట్లున్నారు. నియోజకవర్గంలో ప్రచారం ఏ రకంగా చేయబోతున్నారు? ముఖ్యంగా ప్రత్యర్థి కూడా ఇప్పటికే చాలా ముందే అనౌన్స్ అయింది. ఒక బీసీ అభ్యర్థిని ఢీకొనబోతున్న నేపథ్యంలో మీ యొక్క ప్రచారం ఏ రకంగా ఉండబోతుంది? ఎట్లా ముందుకు వెళ్తుంది? కళ్యాణదుర్గ ప్రజలు మెప్పు పొందేటట్లా ప్రచారం ఉంటుంది. వాళ్ళ అభిమానంతో మేము ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వదిస్తారు వాళ్ళు. బీసీ అభ్యర్థి అయినా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు బీసీ అండదండలు చాలా ఉన్నాయి. మేము వాళ్ళతో మమేకమవుతాం. వాళ్ళకు కావాల్సిన అన్ని సౌకర్యాలు, అంటే ఇప్పుడు వాళ్ళకి 120 చెరువులకు నీళ్లు కావాలి, అలాగే రోడ్లు కావాలి, మళ్ళీ ఎంతో మహిళలకు కూడా ఎంతో ఉపాధి లేదు, వాళ్ళకు కూడా ఉపాధి కల్పించే పనులు చేయాలి. పండ్ల తోటలు చాలా ఉన్నాయి. ఆ పండ్ల తోటలకు సంబంధించిన ఏదైనా మంచి పరిశ్రమ తీసుకొచ్చి అక్కడ స్థాపించి వాళ్ళందరూ కూడా ఉపయోగపడేటట్టు చేస్తామని తెలియజేస్తున్నా. గతంలో ఏదైతే 100 నివారణ నుంచి ప్రపోజల్స్ వర్క్స్ అన్ని కూడా ఆగిపోయినాయి, గతంలో కూడా హామీలు ఇచ్చినట్లున్నారు. వాటిని ఏమైనా టేకప్ చేయబోతున్నా? ఎన్నికల తర్వాత చేయబోతున్నారా ఏంటి?